ఓమా పాపావు మరి సంగ పోయిరా జానిగాడు కూడా పోయి జానిగాడు కూడా వచ్చాడు చూడేగా పోయే జానిగాడు కూడా వచ్చాడు. ఇటుకే రాపో అయిపోయినా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. కరెంట్ వచ్చేది కదా. ఇంకా ఈరోజు అయితే మాట్లాడి ఓ మమ్మీ అవ్వు కదా అది ఏమ్మా గేమ్ కాదు అది, గేమ్ ఆడేసేళ్ళు కాదు అది. ఏడు ప్రశస్తక్కులు తెచ్చుకొని గేమ్ ఆడతాను చూడి చెల్లి చూడి అందుకోసం చెప్తున్నది. ఇట్రా ఇరా ఇట్రా. ఇంకా వినోద్ అయితే మాత్రానికి బైబిల్ క్లాస్కి అయితే బయలుదేరాడు అనమాట. మరి రోజు అల్లుండి రేపు వస్తాడు. ఇంకా మా ఐరమ్మను కూడా నిన్న సాయంత్రం దోలుకొని వస్తామన్నమాట ఇంటికి. ఐరమ్మ ఉంటేనే ఇంచమంటే ఇళ్ళల్లో కలకల ఒకటే మాటలు చెప్పుకుంటే ఉంటుంది అనమాట. హ్యాపీ పాప వచ్చినప్పుడు ఉంటే ఇల్లంతా సందడిగా ఉంది. బిసి ఐరమ్మ కొట్లాడుతుంటే ఇంకా పిల్లలు ఒకరినొకరు చెప్పుకుంటే ఉంటామన్నమాట. పాపమ్మ ఆడిపించుకున్న అక్క అనుగుడు కొట్లాడద్దని అనుకని చెప్పుకుంటే ఉన్నాం. నిన్న పాపం నిస్సి ఒక్కతే ఉండే, ఒకటి దింపు పట్టింది ఉన్నట్లుండే అనమాట. ఇంకా ఐదు వచ్చినప్పుడు నుండి బాగుండేది. అప్పుడు ఇంటికి వచ్చావు కదా, పోతావా అవ్వదికి ఇడ ఉండవా? ఏ మమ్మీ అది మా ఇల్లు కదా. మీ ఇల్లు ఇది మీ ఇల్లు, ఇది అది మీది ఇల్లు మనది. అమ్మా చెప్పుతానా మన ఇల్లు మన ఇల్లు ఇది. వెరీ గుడ్ శబాష్ మమ్మీ. ఇంకా వినోద్ వైతాలకల్ అయితే బట్టలన్నీ అయితే అద్దేసింటాను అనమాట. అన్ని పైన ఆరేసి వస్తాను. ఎందుకో వినోద్ తలకలే అద్దె వేసుకుంటే బాగుంటుందని వినోద్ పోయిన తర్వాత పని బట్టలు కానీ కసువు కానీ నువ్వు కాదు నాకు. అందుకోసమని వినోద్ ఉన్నాకనే చక్కచక్క పని చేసుకుంటాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అంతే, అన్నీ ఉతికి పెట్టాను అనమాట. పైన పోయి ఆరేసి వస్తాను. ఇంకా ఎండ అయితే బాగుండదు అనమాట. మొన్న మాడ ముచ్చుకొని వానలో వస్తూనే ఉండే. ఇంకా ఈరోజు అయితే బాగా వెళ్తారిచ్చేది ఎండ పడేదా. మనిషికి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో అస్సలకి అర్థం కాదనమాట. ఏమంటే ఊకుకే కోపం పడుతుంది, ఊకే తనంతకు తానే లోపల పోయి ఏడ్చేది నేర్చుకునేదే. ఎంత పిలిచినా రాదు. ఇంకా ఏమ్మా ఎంత పిలుస్తూ అస్సలకి రానే రాదు. ఇంకా నిజం అయితే ఇంకా ఇప్పుడు కొంచెం మేలు. ఎట్లా నమ్మించి తొలుకొని వస్తే వినోద్ అయితే అప్పుడు అస్సలకి ఏడ్చింది. ఓ మమ్మీ బూ చేసుకున్నా బాగున్నది. నిజమంటే పిల్లలు ఉంటేనే ఇల్లు కలకల సందడి. నాకు కూడా బాగా ఇంకా పిల్లలు చూసుకుంటే ఉండొచ్చు. ఇంకా బాగుండదు మమ్మీ. మనం పైన పోయి బట్టలు ఆరేసి సరేనా? పైన బట్టలు చోలో చెప్పాలా, మనము ఇప్పుడు పోయి పైన బట్టలు ఆరేసి వస్తాం. ఓకే మమ్మీ పని. పైన ఇప్పుడైతే
గ్లోరీ అయితే ఐరాకి అయితే జుట్లు వేస్తుంటుంది. చాలా బాగుంటుంది పాపకు జుట్లు అయితే. ఎంతసేపు పుట్టించుకుంటుందో. జుట్లు వేస్తాను అనుకో ఇంకా ఏడనో తను లబ్బర్ పాడేస్తుంది వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం రెండు జుట్లు వేసుకునేది సూపర్ ఉన్నది మన ఐరమ్మ అయితే పండుకునేది అనమాట. సూపర్ ఉన్నది. నువ్వు వేసి తిట్టేసావు గ్లోరీ పాపము. ఐరా నువ్వు అన్ని చుట్లు తిరిగితే ఎట్లా ఐరా చెప్పు. జుట్లు బాగా ఉపయోగ ఇంక బడికి ఇంకా పోతావు కదా. ఇడే ఉంటావా? అవతల చుట్టూ వేసేటప్పుడు ఊతలు తిరగాలమ్మ. మీ అత్త కూడా చూడు ఎన్ని చుట్లు తిరుగుతుంది కానీ సరిగ్గా పాపము. పిన్ని బడి పోతావా వేరే ఊరికి బడి పోతావా ఐరా? పైకి లేసు గ్లోరీ జుట్టు. ఇక్కడ తిరిగాయిరా. బేబీ కటింగ్ బాగా ఒప్పేది ఐరమ్మకి. బాగుంది లేరా జుట్లు అట్లే పెట్టుకో. రోజు జుట్టు వేసుకుందావు ఈ సంవత్సరం. అమ్మ తిరిగేది అట్లా తిరిగేది బాగా సూపర్ ఉన్నది ఐరా జుట్లు సూపర్ ఉన్నది. వాళ్ళ అత్త జుట్టు వేస్తుంటే అమ్మ ఫోటో తీయత్తా అంటుంది వాళ్ళ అత్తకి. చర్చి పోయి ఆయన చర్చికి పోయి వస్తాడు రేపు వస్తాడు. వేసుకుపోయాడు. డ్రెస్ చూపారా ఎవరిది అది? బాగా చూసావు కదా నిచ్చి పాపది అది. చీర కుట్టించాను చూడండి ఐరమ్మలకి బాగున్నది ఐరా. ఇంకా అది వేరే కొత్తది ఏమన్నా ఇస్తామనుకుంటే నాకు రాదులేక ఇవే ఉన్నదిలే అని తీసుకొని పోయి పాపలకైతే డ్రెస్సులు కుట్టేది అనమాట. ప్రైజీకి నిస్సికి ఐరాకి. ఎల్లుండి వేస్తా వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత వేస్తా. కింద జిగ్జాగ్ ఒకటి వేస్తాం పైరా వేస్తామా? ఏమనవు? ఎక్కడ దాచి పెట్టే పిచ్చిదానా? నీకు కూడా ఉండదు గ్లోరీ. పోతే ఎట్లా పోతుంది అది అన్నా? బాగున్నది ఐరా డ్రెస్ కదా. జుట్లు బాగున్నాయి. ఫోటో దింపాలా ఐరా? ఫోటో దింపేనా? నాకు రుబ్బాన్ జడేసేకే రాదు కదా ఐరమ్మ. నువ్వు బడికి ఎక్కితే మా ఐర అయితే మాత్రానికి వాళ్ళ అత్త వేసిన జుట్లు అయితే ఉప్పుకునేదే. లూజ్ ఉంటాయమ్మా అనుకోసారి ఉప్పేసేది అనమాట. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చి ఇంకా అన్నం అయితే వండుతున్నాను అనమాట. అన్నం అయితే చేయదా ఓమా? ఏం చేయాలి ఇట్లా కాల్చేయాలా? కాల్చుకొని తినేవని ఎవరు చెప్పారు నీకు? ఇవి మొన్న వినోద్ తెచ్చిన పనసపండు విత్తనాలు అనమాట. అన్నం వండదామని నేను వస్తే మా ఐరమ్మ మేము వీటిని ఎంత ముద్దుగా అమ్మ నాకు ఇవి కాల్చి అమ్మ అనకాశ అంటున్నది అనమాట. ఇంట్లో పండ్లు అయిపోయేవే. తర్వాతకి వచ్చేసి బిస్కెట్లు అట్లాంటివి కూడా ఏం లేవన్నమాట. పిల్లలకి ఇస్తామంటే కూడా తొందర ఇంకా అన్నం అంటే తిన్నాంలేండి అయిపోయింది. మరి వండుదాం కొంచెమే వండుకునింటిమి. ఊకే వేస్ట్ అవుతుంది అనుక సరే అని ఇంకొంచెమే వండింటాను అనమాట అన్నము. అందుకోసమని ఇంకొన్ని నానబెట్టిన బియ్యము ఇంకా రాత్రికి సరిపోతుంది. ఇంకా ఈ లోపలైతే మా ఐరమ్మేమో ఈ పనసకాయ విత్తనాలు అయితే తీసుకొని వచ్చి ఇంకా కాల్చింది. కానీ పిల్లలైతే ఒకసారి వీడియో చేసేటప్పుడు పైన పొయ్యి మీద కాల్చింది. పొయ్యి మీద కాల్చింటే బాగా అగ్గి నిప్పులకి బాగా కాలిండి అనమాట. గ్యాస్ మీద పొయ్యి మీద చేస్తుంటే కాకపోతే వాన వచ్చి కట్టెలు పొయ్యి నానేదనమాట. ఐరమ్మ అడిగింది కదా ఒకసారి అయితే ప్రయత్నం చేద్దామండి గ్యాస్ మీద. ఫస్ట్ టైం నేను కూడా కాలుస్తున్నాను పనసపండు విత్తనాలని. నాకైతే ఐరమ్మ అడిగిందని ఇంక ఇది పైన గట్టి పెట్టి తీస్తాను అనమాట గ్యాస్ మీద. అప్పుడు తీసుకొని వచ్చింది వినోద్. ఇదైతే ఏమన్నా ఇట్లా గ్యాస్ మీద కాల్చేటప్పుడు ఉంటాయండి. ఏమా నీవి పనసపండు విత్తనాలు కాల్చంటివి మరి కాలుస్తాను మరి. ఇవి బాగా కాలితే బాగా టేస్ట్ ఉంటాయి. మూకు తొందర పెట్టద్దండి నన్ను. ఓకే మమ్మీ? మరి అత్త నీడి చేస్తే వద్దండి ఏడుస్తీవి.
మరి అవ్వతుగా అవ్వతవలే సరేలే. అవుతుందమ్మా. ఇంకా మొత్తానికైతే ఐరమ్మ అడిగిందని అయితే ఇవన్నీ అయితే కాల్స్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా గ్యాస్ మీద కాల్చడము. ఏం మమ్మీ? అవునండి నిసి, నేను ఒక్క పని చేసి నువ్వు ఒక పని చేసావు నిసి. నాకు అస్సలు అర్థమే కాదు. నువ్వు ఒక్క మాట అంటే ఇట్లా లోపల పోయి ఏడుస్తుంటది. ఇంకా రా అర్జుడిగా నీకు ఇష్టం కదా. అయిపోయలే తిందాం. ఇంకా తిందామండి. అవ్వో ఊకుండా మరి. ఇంకా మొత్తానికి అయితే పొద్దునైతే ఒక డ్రెస్ చూపిస్తుంది కదా. ఇంకా అందులో వచ్చి కింద జిగ్జాగ్ వేసి లేకుండా అనమాట. కింద జిగ్జాగ్ అయితే వేసాను అనమాట. అయినా చీర బాగున్నది అనుకోసారని వేసిన కుట్టించినట్ల. ఇది ఐరమ్మ డ్రెస్. అయినా పట్టుగా నీకోసం బాగున్నదిలే. ఇక్కడ తిరుగు. వావ్ ఎట్ట చూసి అసలు కాడ ఇంకా కుడుతున్నాను. అసలుకి ఎత్తుకొని పోతున్నారు. నాది నాది అనుకోసారి డ్రెస్ పట్టేసి నీది. వావ్ నిసి ఇది చూపిగా ఇది చూపిమండి. ప్రైజ్కి నిసికి ఒకటే సైజు. ఇది 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 నిసిది. ఇది ప్రైజ్ అక్కది. ఇది నిసి పాపకి ప్రైజ్ అక్క ఒకటే సైజు తీసాను అనమాట. చూస్తే సరిపోతుంది అనుకోసారని నేను ప్రైజ్ తీసుకొచ్చేసాను అనమాట. The next day. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి తర్వాత రోజు అనమాట. ఇంకా ఈరోజు అయితే వినోద్ అయితే వస్తున్నాడు. ఇంకా టైం అయితే మాత్రానికి 8 అయింది. ఇంకా మేమందరము ఇంకా రెడీ అయ్యే తలకల అంటే తొందరగా లేచేంలేండి. మేము రెడీ అయ్యే తలకల 8 అయింది. ఇంక ఇప్పుడైతే వంట చేస్తాను. ఏమమ్మీ అట్లా ఆడుకున్నా అక్కడ దాంట్లో సరేనా. స్నానం చేసారా? ఇప్పుడు అన్నం ఆకలి అవుతున్నది కదా. ఇంకా ఈరోజు వచ్చేసి పొద్దున్నే ఇంకా పిల్లల కోసము ఇంకా మేము మా కోసం అయితే మాత్రానికి ఇంకా ఈరోజు అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. వీటిని మా ఐరమ్మ నూడిల్స్ అనుకుంటున్నదేమో. ఉప్మా చేసుకుందాం ఐరమ్మ. మరి ఇదే చేసుకుందాం. ఇదే చేస్తాను సరేనా. అదొక్కటే చేస్తాలే. సరే కూర్చో. ఇదే చేద్దాంలే పైన కొద్దిగానే. ఓమా ఏమైదమ్మా? ఏమి అస్సలుగా ఊకున్నానమ్మా. నేను వంట చేస్తాను కూర్చున్నట్టే. ఓమా అప్పో
చేస్తాం మమ్మీ, చేద్దామండి తొందర తొందర. మా ఐరమ్మ నిన్నట్టుండి చాక్లెట్లు బిస్కెట్లు పండ్లు అని అడుగుతున్నది. మరి చేస్తానమ్మా, మరి చేస్తాను, ఉండండి కొంచెంసేపు, సరేనా? ఓకే మమ్మీ. మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పు అలాగే. ఏమి ఓకే యాడా అమ్మో చంపేశారా? అమ్మో బతికే ఉండదే అది. చచ్చిపోయేదనే. ఓమా అమ్మా ఏమి చెప్పో చంపేశారు కదా మీ ఇద్దరే. రండి రండి లోపలికి. అమ్మా ఇంకా మొత్తానికైతే ఉప్మా రెడీ అయిందనమాట. ఇంకా పిల్లలకైతే వేసిస్తాను చల్లగా చేసి. Spending the night in Dixon, $60-odd miles from a plan. Is it too late to learn to listen? Too late to be less a man. How many yesterdays are between us now? How many yesterdays are between us now? Carried it all, cobbling miles as we go, a line at a time, or a sad swan song, offering up purple prose. ఇప్పుడైతే నేను పిల్లలు కలిసి అంగడికి అయితే పోతున్నాం అనమాట. అంగడి పోదాం రండి అంత తలకాల ఆడుకునేవి కూడా అన్ని గడ్డకు పెట్టొచ్చారు పిల్లలు, ఎందుకంటే మా అమ్మ అంగడి పోతే కొనిస్తుందని. అయిరా బాగున్నాయి పా, ఇంకో జత ఆడబెడితే అల్లేదో పా రా. నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా నీసి, ఉంటావా ఇంటికాడ? ఉంటావా? ఉండను అనుకోసారి చెప్తావు కదా. అయిరా పాయిరా పా ఇట్రా అట్లా అది పొడుస్తుందమ్మా. పండి చక్కని వేస్తామండి. ఏం కొని చూడండి, కాయగూరలు తీసుకురానికి పోతున్నాను. అర్థమైనా
మరేమి అంగడి కంటే కాయగూరలు కొనుక్కరానికి మరి అంగడికే మరి కాయగూరలు కొనుక్కొని వస్తామండి. ఏం కురుకురేలు లేవు, బిస్కెట్ లేవు చూడి. సరేనా? రండి పా. ఏమైనా అంగడికి అంటే కాయగూరలు కొనుక్కొని వస్తాం. ఓకే పదామురా మరి రా. ఏమైనా ఆడ కూర్చున్నావే పాయింగ్ ఇంటికి ఆయరా ఇట్లా ఆడుకునేకి ఉండాలి కదా నీకు. నిసక్క ఏమి అంగడికి ఏం అందులో కానీ ఏ రాయి ఎండ ఉండదా. రా 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 ఓమా. మీరు అంగడికి వచ్చేది బిస్కెట్లకే వస్తున్నాయి కదా, నాతో పాటు వచ్చేది. తీయాలా పై లోపల పైన పండి, లోపల పండి ఉండదు కదా. ఏం మమ్మీ తీ మరి. అమ్మాయి రాదా? అది నన్ను తీస్తలే పండి. తీసిస్తుందని గేట్ అయిపో. నువ్వు గేట్ వేసిరా మరి. కుక్కలు వస్తాయి తల్లి. నీ చెప్పులు పై లోపల తీసుకురా. ఇంకా చెప్పులు వేసుకొని రా, నేను పోతాను రా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి రాత్రి 7:30 అయిందనమాట. అది క్లాస్ అయితే అయిపోయేది బేబీ, వస్తాను అనుకష్ అని చెప్పాను అనమాట. ఇంకా ఇప్పుడు 7:30 అయితే సగం దారిలోకి వచ్చింటాడేమో అనుకషన్ అని ఏడొస్తున్నా వినోద్ అంటే, ఇంకా ట్రైన్ రాలేదు బేబీ ఈడే ఉన్నాను ఇంకా నేను అనుకషని చెప్పాను అనమాట. దగ్గరికి వచ్చింటాడు ఇంకా అని ఎంత సంతోషపడితే. ఇంకా ఈరోజు అయితే వినోద్కి ఇష్టమైన వంట చేశాను అనమాట. అదే వినోద్కి గుత్తొంకాయ బగారా రైస్ అయితే ఇష్టం అనమాట. అందుకోసమనే ఇంకా వంట అయితే చేసి పెట్టాను. ఇంకా ఇట్లా వేరే ఊరికి పోయినప్పుడు ఇంటిది అంటే కొంచెం కారం ఉప్పు బయట పోయి మనం ఇంట్లో చేసుకున్నట్లు ఉండవు కదా, ఇంటి వంట కొంచెం మిస్ అవుతాడని తనకి ఇష్టమైనది చేసి పెడదామని చేసాను అనమాట. ఇంకా వినోద్ ఇంకా ఆడే ఉన్నంతవరకు నాకు బాధ అయ్యే. ఇంకా వంట అయితే చూపిస్తాను రండి మీకు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక గుత్తొంకాయ కూర అయితే చేసాను. ఇక్కడైతే బగారన్నం అయితే చేసాను అనమాట. ఇంకా వినోద్ ఆ మాట చెప్పినప్పుడే ఇంకా పిల్లలకి అయితే వేసి పెట్టాను అన్నం. కాదైరా ఇప్పుడు గుడ్ నైట్ చెప్పాలా రాత్రి అయితే టైం ఓనిసే తినండి. ఇంక ఇప్పటికే లేట్. లే A few moments later. ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మన టైం బ్యాడ్ అయినప్పుడు ఎదురవుతుంటారు కొందరు అటు ఇటు కాని వ్యక్తులు. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 7 అయిందనమాట. అయితే మా క్లాస్ వచ్చేసి 7:15 అయిపోయింది. మేము వచ్చేసి ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను నాతో పాటు ఇంకొందరు ఉన్నారు. నేను కొంచెం ముందే నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. ఏమో నా మనసు ఏం బాగాలేదు. ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. ట్రైన్ వస్తే హ్యాపీగా వెళ్ళి నేను కరెక్ట్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవ్వరు లేరు. ట్రైన్ వచ్చి వెళ్ళిపోయారా? ట్రైన్ ఇప్పుడు అయితే వెళ్ళింది, కానీ మరి అది ఇక్కడ ఆగిందా ఆగలేదో తెలీదు. ఏం భయం లేదు ఫ్రెండ్స్. పూర్తి అటు ఇటు అయితే ఎలాగోలా ఇక్కడే ఉండకపోయినా వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఏదైనా బస్సు ఉంటే ఎలాగోలా వెళ్తానండి. దగ్గరే ఇక్కడే ఉన్నారు కొంచెం బంధువులు కూడా, కానీ తెలిసిందే కదా మనం ఎప్పుడు
వెళ్ళం. ఏడాలు వస్తే వెయిట్ చేస్తాం, తెల్లగా ఇంతవరకు రోడ్డు మీద తిరలాడతాం ఏదో ఒకటి చేసి. కానీ నేను వీడియో తీయడానికి ఎవరు లేనట్టున్నారు, ఇక్కడ కూడా లేరు. ఎలక మాటల మధ్యలో మన ఎలక గారు, అమ్మ ఎక్కడ 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 ఇక్కడ వచ్చావు ఎలక? మామ భయం లేదా నీకే? నాకు భయం అవుతుందా ఎలక మామా? ఈవెంట్ యాక్చువల్గా ట్రైన్ వచ్చే టైం అయింది అనమాట, 7 గంటలకు వస్తుంది. ఇట్లా 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 చోట్ల అందరూ కూర్చొని ఉంటారు, కానీ ఎవరు లేరు ఎందుకో మరి. సో జస్ట్ భారతి ఇప్పుడే ఫోన్ చేసింది అనమాట. సగం దూరం వచ్చాక ఫోన్ చేయను, ఇల్లు కాబెడతానింది. సో చెప్పాలంటే భారతితో కూడా సరిగ్గా మాట్లాడలేదు నేను, పాపం కొంచెం కసురుకున్నా కూడా. ఏమో ఫ్రెండ్స్ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. మారాలి, నేర్చుకోవాలి, అలా ఉండాలి, ఇబ్బంది పడకూడదు, అందరిలో కలిసిపోవాలని చెప్తుంటారు చాలా మంది. కొందరికి కొన్ని కుదరవు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు నేను ఉన్నాను, నేను జనాల్లో ఎక్కువ కలవలేను, కానీ నా పర్సనల్ ప్లేస్లో నేను బాగా మాట్లాడుతూ, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను చాలా మంచిగా మాట్లాడగలను, కానీ జనాల్లో అంటే కనెక్ట్ అయ్యేంత వరకు చాలా కష్టం అనమాట. అయితే ఎప్పుడైతే నేను బయటకు రావడం మొదలు పెట్టానో, లైక్ ఆటోకి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఇక్కడ బైబిల్ క్లాస్కి రావడం కానీ, ఇక్కడ సో జనాల మధ్యలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక 4-5 మంది కలిసి వస్తాం కాబట్టి మాట్లాడి ఫ్రీ అవ్వాలి అని అనుకుంటాం, కానీ అని అనిపిస్తుంది. కానీ అలా కొత్తగా మాట్లాడడానికి, కొత్తగా కలిసిపోవాలని ఏదో మాట్లాడడానికి ట్రై చేసి మన ఓల్డ్ వర్షన్ కోల్పోతాం. కొత్త వర్షన్కి అప్డేట్ అవ్వడం కంటే ఓల్డ్ వర్షన్ని కోల్పోవడం చాలా పెద్ద సమస్యగా క్రియేట్ అవుతుంది మనకి. అది కొంచెం లేట్గా అర్థమైంది అనుకోండి, తొందరగా అర్థమైతే ఓకే, మళ్ళీ మనం బెదిరిస్తుంది బాబాయ్ తీసుకెళ్ళాను. అలాగే ఏదో చెప్తున్నా, మర్చిపోతున్నాను. నేను ఒకటే చెప్తానండి, ఎవరితోనో మాట్లాడాలి, కలిసిపోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి అని ఏదేదో కొత్తగా ట్రై చేశారనుకోండి, రావు మనకి. ఎందుకు రావు అంటే మనం పుట్టిన మీద పుట్టాం, ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే మన క్యారెక్టర్ ఏంటో దాని మీద స్టాండ్ అయి ఉన్నాను గట్టిగా. కొత్త క్యారెక్టర్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఏదో అందరితో బాగా మాట్లాడి కలిసిపోవాలి అంటే అది ఎక్కువ రోజులు ఆ ఫేక్ క్యారెక్టర్ లో ఉండలేం. జనాల్లో కలిసిపోవాల్సిన అంటే కలిసి ఒక పని మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ అయ్యేలా మనం మాట్లాడాలి, వాళ్ళు హ్యాపీ అయ్యేలా బిహేవ్ చేయాలంటే చేయలేము. సో నాకు అది అర్థమైంది. సో కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు వినోద్ అనేవాడు ఒకలా ఉంటాడు, వాడు అలానే ఉంటేనే బాగుంటుంది. క్యారెక్టర్ వైజ్ చెప్తున్నానండి, ఆర్థిక స్థితి గురించి కాదు, డబ్బు గురించి కాదు, ఇంకోటి కాదు, క్యారెక్టర్. వినోద్ అనేవాడు ఒకలా ఉంటాడు, వాళ్ళు అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకొకరు ఇంకో పేరు గలవాళ్ళు ఇంకోలా ఉంటారు, వాళ్ళు అలానే ఉండాలి. అదే రానివి మాట్లాడాలని, బిహేవ్ చేయాలని ట్రై చేశాను అనుకోండి. సో అవి వాటి వల్ల మనం హర్ట్ అవడం తప్ప పెద్ద వచ్చేది పోయేది ఉండదు. వాటి వల్ల మనం చులకడం తప్ప పెద్దగా ఏ రిజల్ట్ ఉండదు. సో నువ్వేంటో మనం అనేది ఒకటి ఉంటుంది. మనం ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు, నేను ఇలా ఉంటాను, ఇలా ఉండడం నాకు ఇష్టం, అలా ఉంటాను, ఇలా మాట్లాడడం నాకు ఇష్టం, ఇలా ఉంటాను, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం, అదే మంచిది. 100 మందిలో కలిసి వెళ్ళినా నీకు కాసేపు పక్కకి వెళ్ళాలనిపిస్తుంది అంటే వెళ్ళి నీ టైం స్పెండ్ చేసి రా. లేదు కలిసి వచ్చాము గుంపులోనే ఉండాలనుకుంటే ఏమన్నా అనుకుంటారా అనేది ఎక్కువ తీసుకున్నామంటే అయిపోయింది, నువ్వు చచ్చిపోతున్నావు ఆడే మెంటల్గా, ఇంకో రకంగా. ఏదో ఏం మాట్లాడుతా అంటే నేను మాట్లాడాలనుకుంటుంది సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని నాకు అర్థం అవుతుంది. అంటే నేను అనుకుంటున్నది కన్వే చేయలేకపోతున్నాను, మేబీ బయట ఉన్నందుక
నేను ఎవరైనా చూస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలీదు. ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను ఫ్రెండ్స్. సో ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు నీతో ఉండడం నేర్చుకో, నువ్వు నీతో ఉండే వాళ్ళతో ఉండడం నేర్చుకో. ఎవరెవరితో నీతో ఉండకూడదు. నువ్వు వాళ్ళు ఒకరి కింద ఏదో ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నాను, సారీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి 10:30 అయిందనమాట. ఇంకా ఈరోజు అయితే వినోద్ వస్తాడని ఎంతో ఎదురు చూసుకుంటున్నాం అనమాట మేమందరము, పిల్లలు, నేను. కాకపోతే అక్కడైతే మాత్రానికి అందరు కలిసిపోయిన వాళ్ళు అయితే వినోద్ని వదిలిపెట్టి వినోద్ అక్కడే ఉన్నాడు, ఇంకా రాలేదనమాట. వాళ్ళు ఒక్కరే వచ్చారా. వినోద్ అయితే మాత్రానికి వాళ్ళు వస్తారు కదా అందరు కలిసిపోదామని ఆడే స్టేషన్లోనే కూర్చొని ఉన్నాడు. కాకపోతే వాళ్ళు ట్రైన్ ఎక్కి సగం దూరం వచ్చినాక మేము వచ్చేమనకసని ఫోన్ చేశారనమాట, ఫోన్ ఎత్తారనమాట. అయినా పర్లేదు, దేవుడు తోడు ఉంటాడు, మాకు కూడా దేవుడు తోడు ఉన్నాడు. ఇంకా పిల్లలు అయితే మాత్రానికి ఐరమ్మ ఎంత మిస్ అవుతుంది మా వినోదం అయితే. అట్లే మాటలు చెప్పి పండుకోబెడతానమాట. మా నాయన అనుకోసమే మధ్యాహ్నం నుండి ఒకటే అడుగుతున్నది, ఈరోజు వస్తాడమ్మా అనుకోసం చెప్తూనే ఉన్నాను. మా నాయన మామిడి పండ్లు వేస్తాడు, అట్టి పండ్లు వేస్తాడు కదా మమ్మీ అని నాకు చెప్తూనే ఉండదు అనమాట ఐరమ్మ. నిస్తమ్మ కన్నా కొంచెము అంతగా ధ్యాస లేదు. ఐరమ్మ అయితే చాలా మిస్ అవుతుంది వినోద్ని చెప్తానమాట. అట్లనే ఆడు రూమ్ తీసుకొని పొద్దున్నే బయలుదేరి వస్తాడనమాట వినోద్ అయితే. The next day. యాడొస్తాడు అయినా నాయన వినోద్ అయితే వచ్చాడనమాట. ఎంఎంఆర్కి వచ్చానని చెప్పి అందుకోసమనే మేము బయట వచ్చి కూర్చుంటే, ఓ మమ్మీ ఎవరు కొట్టినా ఊకట్లు చెప్తుంది నీ సిపాప కదైరా. యాలేదు బాగున్నదమ్మా ఆటో. ఎంత మిస్ అయ్యారు తెలుసా పిల్లలు. కాపుతారా మా నాయన అయిరా రండి, ఐస్ క్రీమ్ తీసుకుని పోనీ దండాన్ని ఎత్తుకుంటారా.